హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అయిన జీడిపప్పు ఉప్మాని తయారు చేసేసుకుందాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో బటర్ ఆర్ గీ ఏది అవైలబిలిటీలో ఉంటే అందులో క్యాషూ నట్స్ వేసుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నేను బటర్ వేసుకోవడం వలన నేను కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే నాకు అడుగంటేస్తుంది. సో నేను బటర్ యూస్ చేశాను. అదే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన వెంటనే నేను పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఆనియన్, టొమాటో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను గ్రీన్ చిల్లీ యూస్ చేస్తున్నాను, మీరు రెడ్ చిల్లీ అయినా యూస్ చేసుకోవచ్చండి. నేను కరివేపాకు ఇప్పుడు వేస్తున్నానండి, ఎందుకంటే స్టార్టింగ్లోనే వేస్తే అది మన మీద పడి చిటపట అంటుంది. సో నేను ఇప్పుడు వేస్తున్నాను. ఎప్పుడైనా ఉప్మాకి వాటర్ అనేది 1:3 రేషియో వేసుకోవాలండి, లేకపోతే ఉండలు కట్టేసి లేకపోతే గట్టిగా అయిపోయి అలా వస్తుంది. సో అలా కాకుండా మంచిగా రావాలి అని అంటే 1:3 రేషియో వాటర్ వేసుకోవాలండి. నేను రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను, మీరు ఏ సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. మనము ఉప్మాకి ఎంత సాల్ట్ కావాలి అనేది ముందే చూసుకోవాలండి. సో నేను సన్నగా వేసుకుంటున్నాను. ఉప్మా రవ్వ అనేది సన్నగా వేసుకుంటే మనకి ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్ మెజర్మెంట్ తోటి మంచిగా బాగా ఉంటుందండి. సో ఒక చిట్కా లాగా చెప్పాలి అని అంటే, సో మనం ఉప్మా మొత్తం అయిపోయింది, ఇంకా ఫినిష్ అయిపోయింది అనుకున్న తర్వాత ఆయిల్ కానీ కొంచెం ఎక్కువ లిటిల్ బిట్ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఉప్మా అనేది ఉండలాగా కాకుండా పొడి పొడిగా మంచిగా వస్తుందండి. ఎంతో టేస్టీ అండ్ డెలీషియస్ అయిన జీడిపప్పు ఉప్మా అనేది తయారైపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మీకు ఏదైనా రెసిపీస్ కావాలి అని అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.